ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ మొగలిజర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి ఆదేశం బావి పని. స్వామివారు అన్నంలో అన్ని పదార్థాలు కలిపేశారు, పాయసంతో సహా. పెరుగు, మజ్జిగ అది కూడా వేసేయమ్మా అన్నారు నా వైపు చూచి నవ్వుతూ. స్వామివారి ప్రక్కనే భోజనానికి కూర్చున్న మా శ్రీవారికి వడ్డిస్తున్న నాకు కూడా ఇది ఉన్మాదమా అనిపించింది క్షణకాలం. తటాపటాయిస్తున్న నాకే చూస్తూ స్వామివారు మజ్జిగ కూడా వడ్డించమ్మా, అన్నీ కలిపేస్తాను అన్నారు మళ్ళీ. నేను నొచ్చుకున్నాను. బెండకాయ వేపుడు, సాంబారు, చింతకాయ పచ్చడి, పాయసం వేటికవి మంచి రుచిగా ఉండాలని చాలా జాగ్రత్తగా చేశాను నాయనా. మీరిలా మరలా స్వామివారి పసె పిల్లవాడిలా నవ్వారు. మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లి. అలా రుచికి అలవాటు పడితే ఇక జిహ్వ ఫలానా రుచి కావాలంటూ కోరుకుంటుంది. ప్రభావతమ్మ చేసిన బెండకాయ కూర బాగుంది, మరోసారి తినాలనిపిస్తుంది. అలాగే మరొకరు పెట్టిన చారు బాగుంది అనిపిస్తుంది. అంచేతే జిహ్వకు రుచి తెలియకుండా భిక్ష అహం చంపుకొని 3 ఏళ్లలో 3 కబళాలు భిక్ష స్వీకరిస్తారు నిజమైన సన్యాసులు. జిహ్వకు రుచి నుంచి అరికట్టి అతి సంభాషణ నుండి అరికట్టడమే సాధకుల మొదటి లక్షణం. మజ్జిగ వేసేయమ్మా అన్నారు శ్రీవారు. 1000 ప్రభావతి అన్నారు. చేసేదేమీ లేక నేను పెరిగి వేశాను. స్వామివారు అంతా కలిపేసి తినేశారు. ఆ తర్వాత దేవుడి గదిలోకి వచ్చి ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకుని ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్ళారు స్వామివారు. 5-6 నిమిషాలు మా పూర్వీకుల నుండి ఉంటున్న శివలింగం ఒకటి మా పురోహితుని పొరపాటు వలన పోయింది 2 సంవత్సరాల క్రితం. నేను శ్రీవారు చాలా బాధపడ్డాం. సరిగ్గా 1 సంవత్సరం క్రితం మా గేదెలు కాసే పని కుర్రాడు గేదెలతో పాటు ఒక విచిత్రమైన రాయిని గోళీలు ఆడుతూ వచ్చాడు. ఆ రాయిని చూచి నేను వాడిని పిలిచి అడిగాను, అది మా పొలంలో గేదెలు మేపుతుండగా పలానా ప్రదేశంలో స్వామివారి బావి మందిర నిర్మాణం గురించి చెప్పిన తావులో దొరికిందని, గోళీగా ఆడుకుంటున్నానని చెప్పాడు. నేను డబ్బులు ఇస్తాను, ఇస్తావా అన్నాను. ఇస్తానన్నాడు. ఆ శివలింగం మాకు అత్యంత ఆప్తులు, వేద పండితులు అయిన శ్రీ వేదవల్లి రామయ్య గారు చూపాము. ఆయన గారెంతో ఆశ్చర్యపడి ఇలాంటి లింగం దొరకటం అపురూపమని, శుభప్రదమని చెప్పి మరునాడు సోమవారం రుద్రాభిషేకం, షోడశ కళల ఆవాహన, ప్రాణప్రతిష్ఠ వగైరాలన్నీ నియమానుసారంగా చేసి మా దంపతులు కోరిన మేరకు శ్రీ భవానీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిగా ప్రాణనామ ప్రతిష్ఠ చేశారు స్వామివారు. ఆ లింగాన్ని యథాస్థానంలో ఉంచి, ఈ ఈశ్వరుడు వచ్చాడు, నేనొచ్చాను, అమ్మా నీదు వైష్ణవ భక్తి, అమ్మవారి పూజ స్మార్త పద్ధతి, ఇక ఆలస్యం లేకుండా బావి పని మొదలుపెట్టండి అన్నారు. మాకు ఆయన మాటలు కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదు. కానీ మనసులో మాత్రం స్వామివారికి స్వంత భూములు, ఆస్తి ఉండగా మనం పొలం, మన సొంత ఖర్చులతో బావి, ఆ తర్వాత మందిర నిర్మాణం ఎందుకు కోరుతున్నారు? ఇది ప్రలోభం కాదా అనే సందేహం మాత్రం మా ఇద్దరిలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగానే ఉంది. ఆ సాయంత్రం స్వామివారు మరలా మా బండిలోనే మాలకొండ వెళతానన్నారు. అలాగే పంపాము. ఈ మాసం దేహాలు మాలకొండ వద్ద ఆయనతో నేరుగా అడిగి తీర్చుకున్న తర్వాతే బావి పని మొదలు పెడదామని నిర్ణయించుకున్నాము. అదీగాక అంత క్రితం 2 సంవత్సరాలుగా మన్నేటికి దక్షిణంగా ఉన్న మా పొలాలు, అందరి పొలాలు, ముఖ్యంగా మోపాడు రిజర్వాయర్ ఆయకట్టు పొలాలు అన్నీ వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని రైతులందరూ ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆ రైతులలో మేము ఒకళ్ళం. స్వామివారు కోరిన 5 ఎకరాల పొలం ఇవ్వగలం. బావి త్రవ్వించటము మా శక్తికి మించిన పని అయినా చేయదలిచాము. ఒక తపస్సాధకునికి, ఒక మహాత్మునికి తపస్సుకు ఆలంబనగా మారి ఇది భగవంతుడిచ్చిన సువర్ణ అవకాశంగా భావించి కానీ మందిర నిర్మాణం సాధ్యమా? పిల్లలు వాళ్ళ బాధ్యతలు, ఉమ్మడి కుటుంబ రథ సారథులుగా మా ఇద్దరికి పైకి ఇతరులకు తెలియని అర్థం కాని ఎన్నో బాధ్యతలు, ఖర్చులు ఉండగా మందిర నిర్మాణం బాధ్యత మేము నిర్వహించగలమా అని మదనపడ్డాము. ఆశ్చర్యకరంగా మరునాడు ఒక సిద్ధాంతి వచ్చారు. కడప ప్రాంతం నుండి
అతడు జలపడే ప్రదేశాల వావిలి కర్రతో గుర్తుపెట్టగల మహాత్ముడు. ఒకసారి గుర్తుపెడితే ఇక అది బండ అయినా జలపడి తీరుతుంది. క్షణం ఆలస్యం చేయక శ్రీవారు నేను బండిలో పకీరు చేనుకు వెళ్ళి ఆయన్ను గుర్తుపెట్టమన్నాం. ఆశ్చర్యం, సరిగ్గా స్వామివారు సూచించిన ప్రదేశమే. ఆ రోజే తిథి, వారం, నక్షత్రం సరిగ్గా కుదరటంతో పూజ, టెంకాయలు కొట్టడం, మొదటి పార మట్టి తీశారు శ్రీవారు, రెండవది నేను, మూడవది ఆ సిద్ధాంతి గారు తీయటం నిమిషాల మీద మొదలైంది. మరు శనివారానికి సుమారు 10-12 అడుగుల పైగా బావి తవ్వకం పని జరిగిపోయింది. శనివారం మాలకొండ వెళ్ళాం. మాలకొండ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కోసం పార్వతీదేవి మఠం వద్ద కూర్చున్నాం. స్వామివారి మా వెంట క్రిందకు దిగి వచ్చారు. బావి పని ఇలా మొదలుపెట్టామని చెప్పాము. ఏది పని గ్రహించకూడదన్న నియమం మీరు ఎందుకిలా మా భూమి కోరుతున్నారు నాయనా? ఇది ప్రలోభానికి మొదలుపెట్టు కాదు కదా అన్నాను. నేను క్షణకాలం స్వామివారు మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నారు, అమ్మా మీ సందేహం నిజమైనదే. నా ఆస్తి అంటూ మా స్వంత ఆస్తి డబ్బుతో నేను మందిర నిర్మాణం చేసుకుంటే అది భవిష్యత్తులో పుణ్యక్షేత్రంగా మారినప్పుడు మా బంధువులు మా హక్కు అనే భావంతో భక్తులను ఇబ్బంది పరచవచ్చు. అనేక ఆశ్రమాలలో ఇలా జరగటం నాకు తెలుసు. అంచేతే నాది కానిది నిర్మోహంగా నేను గ్రహించినప్పుడు ఇక వాళ్ళెవ్వరికీ దాని మీద ఎలాంటి హక్కులు అధికారాలు ఉండవు. నాకు నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే బాధ ఉండదు. ఎవరు భక్తులో ఎవరు అర్హులో వాళ్ళే వస్తారు. వారికి నా దీవెన, మా సందేహాలు పటాపంచలైపోయాయి. అయినా ఇక మందిర నిర్మాణం ఎలా అని మనసులో అనుకుంటున్నంతలో స్వామివారు అన్నారు, బావి వరకు మీ వంతు. మీరు గృహస్థులు, బహుబాధ్యతలు కలిగిన దంపతులు. మీ మీద అధిక భారం మోపను. మందిర నిర్మాణానికి భక్తులు వస్తారు అన్నారు నవ్వుతూ. ఎవరా భక్తులు అని అడిగేంతలో స్వామివారు అష్టాక్షరి గురించి అనర్గళంగా చెప్పసాగారు. ఆ ఘంటానాదంలో సాగుతున్న వాక్ ప్రవాహంలో మేమిద్దరము అవాక్కుగా కూర్చుండిపోయాం. చివరగా, అమ్మా నీ దేవి పూజ కోటి పూర్తయింది కదా అన్నారు యాదృచ్ఛికంగా. ఏమో నాయనా, 13వ ఏట మా అమ్మ బోధించిన మంత్రం జపిస్తున్నాను. నాన్నగారు బోధించిన వైష్ణవ మంత్రం జపిస్తున్నాను. లెక్క తెలీదు అన్నాను. అయితే నీకు వైష్ణవ మంత్ర దీక్ష ఇస్తాను. టైం వచ్చినప్పుడు శ్రీధర్రావు గారు మీకు ఈశ్వర రాంశం మంత్రం ఉపదేశించనా లేక వైష్ణవ మంత్రమా అన్నారు స్వామివారు నవ్వుతూ. శ్రీవారు చప్పున, నాకే మంత్రాలోపదేశం వద్దు స్వామి, నేను దీక్ష చెయ్యలేను. మంత్రాల పిచ్చి నా భార్యకే, ఆమెకు ఉపదేశించండి. ఏ మంత్రాలైనా బండలాగా చేస్తుంటుంది. నేను మాత్రం కర్మ సిద్ధాంతంలో ఉంటాను. నీకు కావలసిన సర్వ సౌకర్యాలు నా శక్తి మేరకు ఏర్పాటు చేస్తాను. కారణం మీ తపస్సు, దాని ఫలితం వగైరాలు ఒక ప్రయోగంగా నేను చూడదలిచాను కాబట్టి అన్నారు. స్వామివారు పక్క పసివిల్లవాడిలా నవ్వారు. చూసావా అమ్మా, మంత్రం వద్దన్నారు శ్రీధర్రావు గారు. పోనీలే, నీకే ఇస్తాను. దీక్ష సమయం వచ్చినప్పుడు. సంతోషంగా ఇంటికి వచ్చేసాం. బావి పని కొనసాగుతుంది. మరునాడు సాయంత్రం వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామ కాపురస్తుడు బొగ్గవరపు చిన్ని మీరాశెట్టి మరో వ్యక్తిని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చారు. స్వామివారి మందిర నిర్మాణం నేను చెయ్యదలిచాను అన్నారు. ఏం ఆశ్చర్యం, ఏం అద్భుతం! ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.